నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భర్త మరణానంతరం భార్య పునర్వివాహం చేసుకుంటే ఆ భార్యకు భర్త ఆస్తిలో వాటా వస్తుందా రాదా అనే దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే కోర్టు వెలువరించింది. అది ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం ఆయన ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం ఆయన ఆస్తిలో తప్పక వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. తమిళనాడులోని సేలంకు చెందిన సేవి గౌండర్ మృతి తర్వాత ఆయన వారసులైన చిన్నయన్ ఆయన సోదరులకు ఆస్తులు బదిలీ అయ్యాయి. చిన్నయన్ మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు. చనిపోయిన మొదటి భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సేలం సివిల్ కోర్టు కొట్టివేసింది. అనంతరం ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ ధర్మాసనం వద్ద బుధవారం విచారణకు వచ్చిందట. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు భర్తను కోల్పోయిన మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని తెలిపారు. పునర్వివాహం చేసుకున్న మహిళకు హక్కు లేదన్న హిందూ వివాహ చట్టం సెక్షన్ను 2005లోనే రద్దు చేశారని కూడా గుర్తు చేశారు. ఆమెకు దక్కాల్సిన ఆస్తులను అప్పగించాలని ఉత్తర్వులిచ్చిందట కోర్టు. సో మొత్తంగా మొదటి భర్త మరణించిన తర్వాత రెండో వివాహం చేసుకుంటే ఆ భార్యకు భర్త ఆస్తిలో తప్పక వాటా వస్తుంది అనేది కోర్టు తీర్పు ద్వారా వెల్లడైంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.